ఓం నమో భగవతే వాసుదేవాయ. మన విష్ణు అవతారాల సిరీస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అవతారం నరసింహ అవతారం. అసలు నరసింహ అవతారానికి సృష్టి ప్రారంభంతో ఉన్న సంబంధం ఏంటి? విష్ణుమూర్తి యొక్క పరమ భక్తులే విష్ణువుకి పరమ శత్రువులుగా ఎందుకు జన్మించారు? ఒక తండ్రి తన సొంత కొడుకుని చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజు కథలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా, ఫుల్ డీటెయిల్స్ కోసం. నరసింహ అవతారం మొదలు సృష్టి ప్రారంభంతోనే మొదలైంది. భగవత్ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు క్షీర సాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నాభి నుండి అంటే బొడ్డు నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలని అనుకున్నాడు, కానీ ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక సౌండ్ వినపడింది, తప తప అని, అంటే తపస్సు చేయమని. బ్రహ్మదేవుడు ఇంకా తపస్సు చేసి చివరికి విశ్వాన్ని అయితే సృష్టించాడు. విశ్వాన్ని సృష్టించిన తర్వాత జీవ సృష్టి కోసం బ్రహ్మ తన మనస్సు నుంచి మానస పుత్రులను సృష్టించాడు. మొదట బ్రహ్మ సృష్టించిన మానస పుత్రులు సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు అనే నలుగురు కుమారులను పుట్టించాడు. వాళ్ళని సనకాది మునులు అని కూడా అంటారు. వాళ్ళు జన్మించిన వెంటనే జ్ఞానవంతులయ్యారు. బ్రహ్మ వీరిని సృష్టి విస్తరణ చేయమని ఆజ్ఞాపించాడు, కానీ వాళ్ళు బ్రహ్మచర్యం మరియు తపస్సునే ఎంచుకున్నారు. దీంతో బ్రహ్మకు కోపం వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మ మరికొంత మానసపుత్రులను సృష్టించాడు. వారే మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పుల, క్రతు, ధ్రువు, వశిష్ఠ, దక్షుడు. వీళ్ళే ప్రజాపతులు. వీళ్ళ ద్వారానే సృష్టి విస్తరించింది. ఆ తర్వాత బ్రహ్మ తన మనస్సు నుంచి నారద మహర్షిని సృష్టించాడు. నారద మహర్షి విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు. ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ విష్ణుమూర్తి మహిమను ప్రపంచమంతటికి ప్రచారం చేస్తూ ఉండేవాడు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ బ్రహ్మకుమారులకి నరసింహ అవతారానికి సంబంధం ఏంటి అని. ఇక్కడే ఒకటి ఉంది. ఒకసారి ఈ సనకాది మునులు అంటే ఈ బ్రహ్మకుమారుల్లో ఫస్ట్ ఉన్నారు కదా నలుగురు, వాళ్ళే సనకాది మునులు అని చెప్పాను కదా. అయితే ఈ నలుగురు సనకాది మునులు విష్ణువు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వారపాలకులైన జయా విజయులు వాళ్ళని అడ్డగించారు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి ఆ మునులు ఈ జయా విజయుల్ని శపించారు. ఏంటి అంటే, మీరు భూలోకంలో అసురుడులాగా జన్మిస్తారు అని. వాళ్ళు భయపడిపోయి విష్ణువుని ప్రార్థించడానికి వెళ్ళారు. అయితే విష్ణుమూర్తి ఇలా చెప్పారు, మీరు 7 జన్మలు నాకు భక్తులలాగా పుడతారా, లేక 3 జన్మలు నాకు శత్రువులలాగా పుడతారా అని అడిగారు. అప్పుడు జయా విజయులు, 7 జన్మలు మీకు దూరంగా మేము ఉండలేము, మాకు చాలా కష్టము, 3 జన్మలే మీకు శత్రువులలాగా పుడతామని చెప్పారు. అలా వాళ్ళు 3 జన్మలు అసురులలాగా పుట్టారు. అయితే దాంట్లో ఫస్ట్ జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. 2వ జన్మ రావణుడు, కుంభకర్ణుడు. 3వ జన్మ శిశుపాలకుడు, దంతభక్తుడు. అయితే ప్రతి జన్మలోనూ విష్ణుమూర్తి అవతారం ద్వారా వీళ్ళని సంహరించబడ్డారు. అయితే ఈ సృష్టి స్టార్టింగ్ కి నరసింహ అవతారానికి ఉందని చెప్పాను కదా. ఇదొక్కటే కాదు, వరాహ అవతారానికి, నరసింహ అవతారానికి, రామావతారానికి, కృష్ణావతారానికి కూడా ఈ యొక్క సృష్టి ప్రారంభంతో సంబంధం ఉంది. ఎందుకంటే ఈ సనకాది మునుల యొక్క శాపం వల్ల అసురులుగా జన్మెత్తారు కదా, అందుకని దీనికి సంబంధం ఉంది. అయితే మొదటి అవతారంలో హిరణ్యాక్షుడిని వరాహస్వామిగా వచ్చి సంహరించాడు. దీని గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను, మా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది, చూసేయండి. అయితే వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని చంపడం వల్ల
తన సోదరుడైన హిరణ్యకశిపుడికి విష్ణు అంటే చాలా కోపం వచ్చింది. ఆయన మీద ఎంతో పగ పెంచుకున్నారు. అయితే ఆయన ఎలాగైనా చంపాలి అని చెప్పి బ్రహ్మ కోసం కొన్ని సంవత్సరాలు ఆయనకి తపస్సు చేశారు. అయితే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు, మీకేం వరం కావాలి అని. నాకు మరణం ఉండకూడదు అని అడిగితే, కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిదీ కూడా దానికి మరణం ఉంటుంది, నేను నీకు అలాంటి వరం అయితే ఇవ్వలేను, ఇంకేమన్నా ఇవ్వమని అడిగారు. అయితే ఇలా అడిగాడు, దేవతలు కానీ రాక్షసులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ ఇంట్లో కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ ఏ ఆయుధంతో కానీ జీవం కానీ నిర్జీవం కానీ వాళ్ళ వల్ల నాకు ఎలాంటి మరణం సంభవించకూడదు అని అడిగాడు. బ్రహ్మ ఆ వరం ఇచ్చేశాడు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఆయన తపస్సు చేసే టైంలో ప్యారలల్గా ఇంకొకటి జరిగింది. అయితే అదే టైంలో ఆయన భార్య కయాదు గర్భవతి అయింది. అయితే దేవతలందరూ భయపడిపోయారు. ఈ హిరణ్యకశిపుడికి పుట్టబోయే బిడ్డ ఇంకెంత రాక్షసత్వంతో పుడతాడో అని చెప్పి భయపడిపోయాడు. అప్పుడు ఇంద్రుడు ఆ కయాదుని బంధించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నారద మహర్షి అడ్డగించి, లేదు మీరు భయపడొద్దు, కయాదుకు పుట్టబోయే బిడ్డ ఒక పెద్ద గొప్ప విష్ణు భక్తుడవుతాడు అని చెప్పాడు. నారద మహర్షి అక్కడి నుంచి కయాదును ఆయన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అలా కయాదు గర్భంతో ఉన్నప్పటి నుంచి నారద మహర్షి నారాయణ్ణే స్మరిస్తూ ఆయన మహిమల గురించి చెప్తూ ఉండేవాడు. అప్పుడు కయాదుకు ఒక పిల్లవాడు పుడతాడు, ఆయనే ప్రహ్లాదుడు. నారాయణుడు ఇలా విష్ణుమూర్తి యొక్క మహిమల్ని పుట్టక ముందు నుంచే వినడం వల్ల ఆయన పుట్టుకతోనే విష్ణు భక్తిలాగా పుట్టాడు. ఆయన్ని ఎప్పుడూ స్మరిస్తూనే ఉండేవాడు. ఇక్కడే కథలో ప్రధాన మలుపు జరిగింది. తండ్రేమో విష్ణువు ద్వేషి, కొడుకేమో విష్ణు భక్తుడు. ఒకవైపు హిరణ్యకశిపుడు దేవుడెవడు లేడు, నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి అనే టైపు. మరోవైపు ప్రహ్లాదుడేమో నారాయణుడే దేవుడు, నారాయణుడే సర్వం అనే టైపు. అయితే దేవతలు కూడా హిరణ్యకశిపుణ్ణి ఎదిరించడానికి చాలా భయపడిపోయేవాళ్ళు. కానీ చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు మాత్రం అస్సలు భయపడలేదు. ఎప్పుడూ నారాయణ నామం జపిస్తూనే ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ప్రహ్లాదుడికి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రహ్లాదుడు నారాయణుడి నామం మాత్రం అస్సలు ఆపలేదు. దీంతో హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసి ఇంకా ప్రహ్లాదుడిని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన విషపూరితమైన పాముల్లో వదిలేశాడు. అయినా కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. పర్వతం పైనుంచి తోసేశాడు, అయినా కూడా ప్రహ్లాదుడికి ఏమీ అవ్వలేదు. అయితే హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలికను పిలిపించాడు. హోలికకు ఒక వరం ఉంది. ఏంటి అంటే, అగ్నిలో ప్రవేశించినా కూడా, అగ్ని తనని తాకినా కూడా ఆమెకు మరణం సంభవించదు అనే ఒక వరం ఉంది. అందుకని ఆమెను తీసుకొని వచ్చి ఒక కట్టెలతో ఒక చితిలాగా చేర్చి ఈ ప్రహ్లాదుడిని హోలికను కలిపి కూర్చోబెట్టారు. అయినా కూడా ప్రహ్లాదుడు ఏ వణుకు బెణుకు లేకుండా శాంతంగా నారాయణమూర్తి యొక్క నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. అంత అగ్ని జ్వాలలలో హోలిక దహించుకుపోయింది, కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ అవ్వలేదు. అయితే అగ్ని కూడా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోయింది. ఈ హోలిక దహనం జరిగింది కదా, అలా దహనం జరిగిన తర్వాతనే మనము హోలీ జరుపుకుంటాం. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడికి మాత్రం ఒక్క చీమంతైనా కూడా హానియే అవ్వలేదు. ఎందుకు అంటే ఆ విష్ణుమూర్తే ప్రహ్లాదుడిని ప్రతిసారి తన భక్తుడిని కాపాడాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ఇలా అడిగాడు, అసలు అంతసేటు నువ్వు విష్ణునామాన్ని స్మరిస్తూ ఉంటున్నావు కదా, నీకు అసలు ఒక్కసారైనా విష్ణు కనపడ్డాడా, అసలు ఎక్కడున్నాడు నీ విష్ణువు అని చెప్పి. ప్రహ్లాదుడు,
ప్రతి అణువులోనూ ప్రతి జీవంలోనూ నారాయణుడే ఉన్నాడు అని చెప్పాడు. దీంతో హిరణ్యకశిపుడికి ఇంకా ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణుమూర్తి అని అడిగాడు. అడిగితే శాంతంగా ప్రహ్లాదుడు, అవును, ఇందులో కూడా ఉన్నాడు నా నారాయణుడు అని చెప్పాడు. దాంతో హిరణ్యకశిపుడికి ఇంకా కోపం పెరిగిపోయి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. అక్కడి నుంచి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జంతువు కాదు, అదే నరసింహస్వామి. సింహముఖం, మనిషి శరీరం, అగ్ని లాంటి కళ్ళు, కత్తుల్లాంటి గోర్లు, గట్టిగా గర్జిస్తూ బయటకు వచ్చాడు మన నరసింహస్వామి. నరసింహస్వామికి హిరణ్యకశిపుడికి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగి చాలా సేపటి పోరాటం తర్వాత సంధ్యా సమయం రానే వచ్చింది. ఆ సంధ్యా సమయానికి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టుకొని లాక్కెళ్ళి గడపపై తన తొడలపై పెట్టుకున్నాడు. అది లోపల కాదు, బయట కాదు, గడప మీద. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. అండ్ భూమిపై కాదు, ఆకాశం పైన కాదు, ఆయన తొడల పైన. ఏ ఆయుధం కూడా కాదు అని బ్రహ్మదేవుడు చెప్పటం వల్ల తన గోర్లతో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి ఆయన్ని సంహరించాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఒక్కటి కూడా తప్పకుండా నరసింహ అవతారంలో వచ్చిన నారాయణమూర్తి ఈ హిరణ్యకశిపుడిని అంతమందించాడు. అయితే అంత ఆవేశంలో ఉన్న నరసింహస్వామికి ఆ ఆవేశం మాత్రం ఆయన చనిపోయినా కూడా తగ్గలేదు. బ్రహ్మదేవుడు వచ్చాడు, దేవతలు వచ్చారు, లక్ష్మీదేవి వచ్చింది, ఎంతమంది ట్రై చేసినా కానీ ఆయన కోపం మాత్రం తగ్గలేదు. అయితే చివరికి చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు వచ్చి ముందుకి ప్రభు అని పిలిచాడు. ఆయన కోపం మొత్తం తగ్గిపోయింది. తన భక్తుడిని బడిలో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ స్టోరీ అంతా ఉంది కదా, ఇదంతా రియల్గా జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటారంటే అహోబిలంలో జరిగింది అంటారు. అక్కడ నవ నరసింహులుగా అక్కడ వెలిశాడు అని అక్కడ అందరూ నమ్ముతారు. ఇలాగా ఆయన్ని సంహరించిన తర్వాత చేతులు కడిగి ఉన్నదాన్ని రక్తపుండం అని పిలుస్తారు. అది కూడా అహోబిలంలోనే ఉండింది. ఆ తర్వాత మంగళగిరిలో పానకాల నరసింహస్వామిగా వెలిశారు అని అందరూ నమ్ముతారు. అక్కడ స్వామి వారికి బెల్లంతో చేసిన పానకాన్ని సమర్పిస్తారు. అయితే పానకాల నరసింహస్వామి గురించి కూడా నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను. ఆ డీటెయిల్స్ కావాలి అంటే మా ఛానల్లో ఉంది, వీడియోని చూసేయండి. అయితే మరికొంతమంది ఈ సంఘటన పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతంలో జరిగిందని కూడా చెప్తారు. అయితే దాన్ని మొదటగా మూల స్థానం అని పిలిచేవారు. తర్వాత అది ముల్తాన్ లాగా మారింది. అక్కడే ప్రహ్లాదపురి అనే ఆలయం ఉంది. 1992లో అది ధ్వంసం చేయబడింది. ఇదండి నరసింహ అవతారం. నరసింహ అవతారం మనకు చెప్పే గొప్ప సత్యం ఏంటంటే దేవుడు ఎక్కడో దూరంగా ఉండడు, భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ప్రహ్లాదుడు చూపించిన భక్తి మనకు మార్గదర్శకం. మనస్ఫూర్తిగా పిలిస్తే దేవుడైనా సరే తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఇదే నరసింహ అవతారం మహిమ. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.